హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. ఇగో 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఆయిల్ వేసుకుందాం. 3 కప్పులు చాలు, ఎందుకంటే 100 రూపాయల చికెనే కాబట్టి. దీంట్లోకి మనం ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుందాం. ఇక్కడ నిలబడి వేయించుకొని అవసరం లేదు, మూత పెడితే అవుతాయి. ఇప్పుడు మనం దీనికి సరిపడా మూత పెడతాం. ఫ్రెష్ అల్లం రెడీ. ఇదే ఫ్రెష్ అల్లం మనం చికెన్లో వేసుకుందాం, మంచి టేస్ట్ ఉంటుంది. నేను వీడియో కోసం ఇట్లా అల్లం అయిపోయింది, అందుకనే ఇప్పుడు రుబ్బింది చికెన్ కూడా పనికొచ్చింది అనమాట. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇట్లా కాదు, ఇంకా కొంచెం కావాలి. మనం ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఆగు. చూడండి మా అల్లం వెల్లిపాయ ఎంత ఫ్రెష్ ఉందో. ఇలాగే నేను ఒక డబ్బాలో పెట్టుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను కూడా కొత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. మీకు కూడా కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేమైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం. మీకు బల్కులనైనా ఇచ్చేస్తాము, చిన్న చిన్న డబ్బాలలో 1/2 కేజీ. ఎవరికైనా టైం లేని వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో అందరికీ టైం ఉండదు కదండి. మీకు టైం లేదు అనుకుంటే మా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేమైతే మీకు అప్పటికప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము రుబ్బి మీకు పంపిస్తామండి. చూడండి ఎంత మంచిగా నీట్గా చేసుకుంటాం మేము. చూడండి మన ఉల్లిగడ్డలు అయితే బ్రౌన్ కలర్ అయిపోయినాయి. ఇట్లా ఉన్నప్పుడు మనం చికెన్ కడుక్కొని ఫ్రెష్ చికెన్ అందులో వేసేసుకుందాం. కడుక్కున్న చికెన్ అయితే ఇదిగో ఈ ఉల్లిపాయలలో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే ఇట్లా కలుపుకుందాం. దీంట్లోకి కొంచెం అంత పసుపు వేసుకుందాం, మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం అంటే కొంచెం కాదు, 1 స్పూన్ వేసుకుందాం. మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 10 నిమిషాలు ఇట్లనే ఫ్రై కావాలి. అంటే ఇందులో వాటర్ వస్తాయి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు మనము టైం వేస్ట్ చేయకుండా చికెన్ ఉడికేసరికి ఇందాక మనం అల్లం వెల్లిపాయ పెట్టినాం కదా, అందులోనే ఒక 3-4 టమాటాలు అయితే మంచిగా మిక్సీ పట్టుకొని చికెన్లు అయితే వేసేసుకుందాం. రెగ్యులర్ చికెన్ కాకోకుండా, రొటీన్గా కాకోకుండా మనం ఇప్పుడు ఇది మిక్సీ పట్టి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. గ్రేవీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంటుంది. ఈ పేస్ట్ని మనమైతే ఇప్పుడు చికెన్లో వేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ ఎట్లా ఫ్రై అయిపోయిందో చూద్దాం. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనం ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సరిపోతుందండి, ఎందుకంటే చికెన్ కొంచెమే ఉంది కాబట్టి. ఏదో తినాలనిపించి తెచ్చుకున్నాం ఈరోజు చికెను. నాకైతే మంచి స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉందండి. మీకు కూడా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అప్పటికప్పుడే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకైతే నేను పంపిస్తాను. ఇదిగోండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే మీరు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు మన చికెన్ ఒకసారి మూత తీసి చూసుకుందాం. అయ్యో మంచిగా ఫ్రై అవుతుంది కదా. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 స్పూన్ల పెరిగేద్దాం, ఎందుకంటే మంచిగా ఉడుకుద్ది. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా ఉడుకుద్ది. ఫ్రై కూడా మంచి
టేస్ట్ వస్తుంది అనమాట. చికెన్ అయితే ఉడకడం అయితే మంచిగా ఉడుకుతుంది అండి. ఉడకడం కోసమే వేస్తాను నేను పెరుగు. టేస్ట్ కూడా బాగుంటుంది, గ్రేవీకైనా బాగుంటుంది, ఫ్రైకైనా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే నేను దీని మీద రైస్ అయితే పెట్టుకున్నా. అది అయ్యేసరికి చికెన్ అయ్యేసరికి అన్నం కూడా అయిపోద్ది, మనం వెంటనే తినేయచ్చు ఫాస్ట్. నాకు కూడా బాగా ఆకలిస్తుంది. ఇప్పుడు నా చికెన్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడండి నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మంచి ఫ్రై చేసుకుందామని ఫిక్స్ అయినా ఈరోజు నేను. అంటే నేను రెగ్యులర్గా ఇట్లనే చేస్తా. ఇప్పుడు మనం దీంట్లోకి అయితే ఇగో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాంగా టమాటా ప్యూరీ, ఇదైతే వేసుకున్నాం. ఇది 5 నిమిషాలు మగ్గనేది. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మన చికెన్ అయితే మూత తీసి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా, మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి. 1 స్పూన్ ధనియా పొడి. చూడండి మన చికెన్ ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు మూత తీసి ఒక 5 నిమిషాలు పెడదాం, ఎందుకంటే మనకు ఫ్రై అయింది. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది. ఈ అన్నంలోకి చికెన్ వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదండి. ఇప్పుడు మనం జెండా వందనం బిస్కెట్లు పంచుదాం. మాకైతే చిన్నప్పుడు ఇట్లనే పంచేది. ఇగో ఇట్లా మా సార్ ఇట్లా తీసేది, ఒక 4-5 ఇస్తాడేమో అనుకునేది, కానీ 2 ఇగో ఇప్పుడు మా బాబుకి ఇస్తున్నా. ఇట్లనే ప్యాకెట్లు పట్టుకొని ఇచ్చేది, బిస్కెట్లు అయినా చాక్లెట్లు అయినా. ఇప్పుడు మేము జెండా వందనం చేసుకుంటాం. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చికెన్ ఫ్రై మంచి టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇప్పుడు మా బాబునైతే పిలిచి వాడికి అన్నం పెడతా. చూడండి ఇంతసేపు కష్టపడింది నేను కదా. ఇప్పుడు వీడికి తినిపించి చూపిద్దాం. ఫస్ట్ వీడి మీద ప్రయోగం. వేడి రైస్, పొగలు కక్కే రైస్ అనమాట. మంచి చికెన్ ముక్క ఇప్పుడు పెడదాం వీడికి. చూడండి ఎట్లుందిరా? నాకు తెలుసురా నువ్వు ఉప్పు లేదని చెప్తావని. ఎట్లుందిరా? బాగుందా? ఉప్పు కలిసిందా? ఉప్పు లేదా? అదేంద్రా అంత ఉప్పు వేసినా?